నాడు కోనసీమలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన ఢిల్లీలో చూసిన పోరాటం ఫలించింది. కేంద్ర బడ్జెట్ 2026 కొబ్బరి మరియు కోకో రైతులకు వరాల జల్లు కురిసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా కొబ్బరి తోటల పునరుద్ధరణకు ప్రత్యేక స్కీమ్ను తీసుకువచ్చింది. ముసలి చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు, దిగుబడి పెంచేందుకు భారీ నిధులను ఇవ్వనుంది. ఇదంతా పూర్తిగా పవన్ కళ్యాణ్ చొరవ వల్లే సాధ్యమైందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ స్కీమ్ వల్ల రైతులకు ఏం లాభం? పవన్ కృషి ఎలా ఫలించింది? కొబ్బరి సాగులో కేరళ, కర్ణాటక, తమిళనాడు తర్వాత 4వ స్థానంలో ఉంది ఏపీ. రాష్ట్రంలో సుమారు 2,80,000 ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కాకినాడ జిల్లాలో కొబ్బరి సాగు ఎక్కువగా జరుగుతోంది. ఒకప్పుడు కొబ్బరి తోటలతో కలకల్లాడుతుండే కోనసీమ ఇప్పుడు వెలవెలబోతోంది. దశాబ్ద కాలంలో లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లను రైతులు తొలగించారు. రొయ్యల చెరువుల కారణంగా ఉప్పునీటి సమస్య పెరిగి చెట్లు చనిపోతున్నాయి. చీడపీడల తాకిడి అధికమైంది. పెట్టుబడి పెరుగుతోంది. గతేడాది కోనసీమలో తుఫాన్లు, తెగుళ్ల వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఉప్పునీటి కోత వల్ల, తెగుళ్ల వల్ల కొబ్బరి చెట్లు చనిపోవడాన్ని పవన్ స్వయంగా చూశారు. కొన్ని వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారు. రైతుల దీనస్థితిని చూసి చలించిపోయారు. ఆ వెంటనే ఆయన హస్తినకు వెళ్లి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఏపీలో కొబ్బరి రైతులు సంక్షోభంలో ఉన్నారు. వారికి ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాలో పర్యటించినప్పుడు కోనసీమలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఆయన విన్నపాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఆయన కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ను ప్రకటించారు. అంతేకాదు కోకో సాగుకు కూడా ప్రత్యేక మిషన్ ను అనౌన్స్ చేశారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి సాగును పెంచడానికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తోంది. వయసు పైబడిన కాపురాని కొబ్బరి చెట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త హైబ్రిడ్ మొక్కలు నాటేందుకు రైతులకు ఆర్థిక సాయం అందుతోంది. ఇది కోనసీమ రైతులకు అతిపెద్ద వరం. కొబ్బరి తోటల్లో అంతర పంటగా వేసే కోకో సాగును కూడా కేంద్రం ప్రోత్సహించనుంది. భారతీయ కోకోను గ్లోబల్ బ్రాండ్ గా మార్చడమే లక్ష్యంగా ప్రకటించారు. కొబ్బరి, కోకో ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూడా సబ్సిడీలు లభించనున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఏపీ రైతులకు డబుల్ బెనిఫిట్ ఉండనుంది. పాత చెట్ల వల్ల దిగుబడి తగ్గిపోయిన రైతులకు కొత్త మొక్కల పంపిణీ, నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తే అది భారీ ఊరట. కోకో సాగుకు ప్రోత్సాహం వల్ల కొబ్బరి తోటల్లోనే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఏపీని హార్టికల్చర్ హబ్ గా మార్చారన్న పవన్, చంద్రబాబుల విజన్ కు ఇది బలం చేకూరుస్తోంది. To diversify farm outputs, increase productivity, enhance farmers' incomes, and create new employment opportunities, we will support high-value crops such as coconut, sandalwood, cocoa, cashew in the coastal areas, agar trees in northeast, and nuts such as almonds, walnuts, and pine nuts in our hilly regions. These, all of them, will be supported. India is the world's largest producer of coconuts. About 30 million people, including nearly 10 million farmers, depend on coconuts for their livelihood. To further enhance competitiveness in coconut production, I propose a coconut promotion scheme to increase production and enhance productivity through various interventions, including replacing and non-productive trees with new saplings or plants or varieties in major coconut growing states. A dedicated program is proposed for Indian cashew and cocoa to make India self-reliant in raw cashew and coconut production and processing, enhance export competitiveness, and transform Indian cashew and Indian cocoa into premium global brands by 2030. Sandalwood. Sandalwood is closely linked to India's social and cultural heritage. Our government will partner with state governments
to promote focused cultivation and post-harvest processing to restore the glory of the Indian sandalwood ecosystem, to rejuvenate old, low-yielding orchards and expand high-density cultivation of walnuts, almonds and pine nuts. We will support a dedicated program to enhance farmer incomes and in bringing value addition by engaging youth. జీడీ కోకో ఉత్పత్తిలో ఎగుమతులు ప్రాసెసింగ్ లో పోటీ తత్వాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. 2030 నాటికి జీడీ కోకో ఉత్పత్తులను ప్రీమియం గ్లోబల్ బ్రాండ్లుగా తయారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. అందుకు తగ్గట్లుగానే ప్రోత్సాహాలు ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 4,30,000 ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీర ప్రాంత జిల్లాల్లో సాగు తగ్గిపోతోంది. కోకో సాగు అత్యధికంగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 73,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్, కొబ్బరిలో అంతర పంటలుగా పండిస్తున్నారు. గతేడాది ధరలు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం కిలోకు ₹50 అదనపు మద్దతును ఇచ్చి ప్రోత్సహించింది. ప్రస్తుతం కేంద్రం కోకో సాగు విస్తరించే ఆలోచనలో ఉండటంతో ప్రోత్సాహాలు అందించనుంది.